విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. రోజీ అన్ని విధాలుగా నష్టపోయింది. జీవితంలో ఓడిపోయి ఒంటరిదైపోయింది. పోలీసులు తరుగుతుంటే తల దాచుకోవడానికి దిక్కు లేక తప్పించుకొని తిరుగుతోంది. చేసిన తప్పులకి తగిన శిక్ష అనుభవిస్తుందని మీరు అనుకోవచ్చు, ఆనందించవచ్చు. కానీ నా స్నేహితురాలుగా నేను అలా అనుకోలేను, ఆలోచించలేను, ఆనందించలేను. స్నేహితురాలైనా కాకపోయినా దీనమైన పరిస్థితుల్లో ఉండి పశ్చాత్తాపంతో కుంగిపోతున్న ఓ మనిషిని అలాంటి పరిస్థితుల్లో చూస్తూ నేను ఊరుకోలేను బాబు. మానవత్వం కూడా మర్చిపోయి మృగల్లా ప్రవర్తించలేను. వద్దు వద్దు, నాకు మీరెవరి సహాయం అక్కర్లేదు. నేను రోజీ కోసం ఇలాగే బాధపడుతూ పిచ్చిదానిలా తిరుగుతాను. నిద్రాహారాలు మానేసి నా స్నేహితురాలు కోసం వెతుకుతూ చివరికి చావనైనా చేస్తాను. అమ్మా అమ్మా అయ్యో అమ్మా 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 అమ్మా. హలో బ్రదర్, అసలు ప్రాబ్లం ఏమిటి? కడుపు మంట. ఎవడి మీద? డాక్టర్ మీద? ఏమంటాడు? కడుపులో అల్సర్ అంటున్నాడు. నువ్వు నిజం అనుకునేవు, ఆ డాక్టర్కి ఏమీ రాదు. ఆయన ఏదో అంటుంటాడు కానీ మందు ఎక్కువ కొడతావా? అదొక్కటే వీక్నెస్ సార్, రెగ్యులర్గా తాగుతాను. మరి అందుకే ఆ కడుపు మంట. కొంచెం తగ్గిస్తే ఏమంటా ఉండదు. ఇంతకీ మందులు ఏవి ఇచ్చాడో చూపించు. ఇవి వేసుకునే కంటే పెప్పర్మెంట్లు తినటం బెటరు. అదేంటి సార్ అలాగనేసారు? డాక్టర్ గారు ఇచ్చారు. ఆ డాక్టర్కి ఏమీ తెలియదని ముందే చెప్పాను కదా. ముక్కుబడికి ఏదో రాస్తుంటాడు అంతే. ఇవి ఎన్నాళ్ళు వేసుకున్నా నీ కడుపు మంట తగ్గదు. కానీ నేను రాసిస్తాను, ఆ మందులు తెచ్చుకొని వాడు. 2 డేస్లో మంట తగ్గిపోయి మళ్ళీ నువ్వు ఫుల్ బాటిల్ కావాలంటావు. నిజమా సార్? ఈ మాత్రలు వేసుకొని చూడు, తగ్గపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కన్నా మీరే బెటర్ అనుకుంటాను. అందులో అనుమానం లేదు. ఎన్ ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ ఎ న్యూ డాక్టర్. నేను అదే టైపు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ బట్టి ఉంటున్నారు సార్? 3 ఏళ్ల బట్టి ఉంటున్నాను. 3 ఏళ్ల నుంచా? అవును, ఫ్రీగా బెడ్ ఫుడ్ దొరుకుతుంది. అందుకనే పర్మనెంట్ గా ఇక్కడ సెటిల్ అయిపోయాను. బాబు నాయనా, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎలా ఉందయ్యా? చాలా బాగుందండి. అయితే నేను డిశ్చార్జ్ చేసేయచ్చు అనమాట. బాగున్నది నా ఆరోగ్యం కాదు సార్. మరి నేను పడుకున్న ఈ బెడ్, మీరు పెడుతున్న బ్రెడ్. అంటే పాలు బాగుంటాం లేదా? నీళ్లు కొంచెం ఎక్కువ కలుపుతున్నారు. అయినా పర్వాలేదులేండి, అడ్జస్ట్ అయిపోతాను. అలాగా? అన్నీ అమర్చి పెట్టడానికి ఇది అత్తవారిల్లు కాదు, ఆసుపత్రి. ముందు బెడ్ ఖాళీ చేయి. ఊరుకోండి సార్, మీరు మరీ జోకులు వేస్తారు. ఏంటి బెడ్ ఖాళీ చేయమంటే జోకులా ఉందా? లేకపోతే ఏంటి సార్, ఏదో సొంత ఇంట్లో ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉంటే నన్ను బెడ్ ఖాళీ చేయమంటారేమిటి? ఇదిగో నా కళ్ళ ముందే మీలాంటి డాక్టర్లు 4 మారారు. అంటే నేను కూడా మారతాననే? చూడు, నీకు ఏళ్ల తరబడి లాడ్జింగు బోర్డింగు ఏర్పాటు చేయడానికి ఇది అనాథాశ్రమం కాదు, ఆసుపత్రి. వెంటనే ఖాళీ చేయి.
సీరియస్గానే చెప్తున్నారా? అవును. ఇదిగో నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు. ఎక్కువ రోజులు ఈ పోస్ట్లో ఉండరు. మా చిన్న బావమరిది సర్పంచ్, పెద్ద బావమరిది ఎమ్మెల్యే, వాళ్ళతో చెప్పి నేను ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? అదేదో నన్ను పంపించండి, తెలుస్తుంది. చూడు, నువ్వు మొండి అయితే నేను జగమొండిని. నెక్స్ట్ టైం నేను రౌండ్స్కి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కనపడితే నేను ఊరుకోను. మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపో. ఇదే నా ఫైనల్ వార్నింగ్. తప్పుకోవా. చూద్దాంలేండి. పడుకోవా. ఏంటి మంట తగ్గిందా? టాబ్లెట్స్ వాడుతున్నావా? డాక్టర్ గారు ఏంటయ్యా గోలా? యూరిన్ శాంపుల్ తెమ్మన్నారు సార్. తెచ్చావా? తెచ్చాను సార్. ఏది? ఇదిగో. చచ్చే, నేను తెమ్మన్నది శాంపుల్కి కానీ నేను స్నానం చేయడానికి కాదయ్యా. పాపా అతలపా. కర్మ కర్మ, అన్ని ఇలాంటి దిక్కుమాల కేసులు వస్తున్నాయి. ఏమయ్యా సార్? ఇంతేనా? చూడాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? బయట వరండాలో ఒక ఆవిడ సార్. ఆవిడని కూడా చూస్తే ఈ రోజు రౌండ్స్ అయిపోయినట్టే సార్. ఎవరావిడ? మైసూర్ మహారాణా, జైపూర్ జమీందార్ కూతురా? అంత అర్జెంటుగా చూడాలా? అలా అని కాదు సార్, రాత్రి బాగా దెబ్బలు తగిలొచ్చింది, చచ్చేలా ఉంది. మీరు ఒకసారి చూసేస్తే ఓ పని అయిపోతుంది. సర్లే పద. సార్, ఈవిడే సార్ నేను చెప్పిన పేషెంట్. పక్కన ఎవరు ఉన్నట్టు లేరు. ఎలా వచ్చింది? రాత్రి దెబ్బలు తగిలి రోడ్డు మీద పడుంటే దారిని పోయేవాళ్ళు ఎవరో చూసి జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు సార్. సరే సరే, తర్వాత ఏముంది సార్, నేను కట్టాను సార్. కట్టావు కదా, ఇంకా నేనెందుకు? అలా కాదు సార్, మీరు ఒకసారి చూస్తే. ఇంతోటి దిక్కుమాలిన కేసుకి నేను చూడక్కర్లేదు, నువ్వు చూడు చాలు. చూడు. పల్స్ చాలా వీక్గా ఉంది సార్. మన దగ్గరికి వచ్చేవన్నీ పర్సు వీకు లాంటి పనికిరాని కేసులే కదా. సర్లే, మందు పంపిస్తాను. అలాగే సార్. ఆయా, తలకి దెబ్బ తగిలిందని నిన్నెవరో తీసుకొచ్చారుగా, ఆవిడ ఎక్కడ పడుకోబెట్టావు? ఇంకెక్కడ పడుకోబెడతాను? బయట వరండాలో ఖాళీ ఉంటే అక్కడ పడుకోబెట్టాను. ఏదైనా బెడ్ చూడలేకపోయావా? ఇంకా నయంలే, ఈ దిక్కుమాలిన వాళ్ళందరికీ కొత్త పెళ్లి కూతుళ్లాగా పందిరి మంచాలు పట్టుపరుపులు వేయమన్నావు కాదు. చిల్లర డబ్బులు కూడా రాలేటట్లేవు. బయటికి గెంటేయకుండా వరండాలో చోటిచ్చాం చాలు, అదే ఎక్కువ. అది సరే గాని ఇదిగో ఆవిడ చేత ఈ మందు తాగించు. ఈ దరిద్రులందరికీ సేవలు చేయలేక చచ్చిపోతున్నాను. ఇదిగో నోరు తెరు, చెప్తుంది నీకే, ముందు నోరు తెరు. ఏంటి చంటి పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు తాగించినట్టు మందు తాగిస్తాను అనుకుంటున్నావా? ముందు నోరు తెరు. చిచ్చి, దిక్కుమాలిన సంతాన్ని. నానా, ఏంట్రా? గదిలో నాన్నమ్మ ఒకటే ఏడుస్తుంది. ఆవిడ అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాం. అవునండి, 2 రోజుల నుంచి 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 2 రోజ
ఈ ఆలోచనలతో రోజురోజుకి నీరసించిపోతున్నారు. అత్తయ్య ఆరోగ్యం ఏమవుతుందోనని భయంగా ఉంది. ఇంతమంది మనుషులున్నాం, డబ్బుంది, పలుకుబడుంది, అయినా ఏం లాభం లేకుండా పోయింది. గ్రానీ ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నాం. ఏదోలా గ్రానీని నానమ్మ దగ్గర తీసుకొస్తేనే గాని పరిస్థితి బాగుపడేలా లేదు. నిజమే వినోద్, మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేస్తూనే ఉన్నాం. అయినా పోలీసులే తప్పించుకు తిరుగుతున్న రోజీని మనం ఎలా వెతికి పట్టుకోగలం? పోలీసులకు దొరకకుండా ఉండడానికి రోజీ ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే తనకింక కనపడదేమోనని అమ్మ మరింతగా భయపడుతుంది. అమ్మకి ఎలా నచ్చ చెప్పగలం? ఏమని చెప్పి ఓదార్చగలం? ఇక చేయడానికి మన చేతుల్లో ఏమీ లేదు. అలా అని చూస్తూ ఊరుకుంటే ఎలా నాన్న? వెళ్ళి ధైర్యం చెప్పు. అత్తయ్యకి ఇప్పుడు కావాల్సింది ఓదార్పులు కాదు వినోద్, రోజీని చూసేంత వరకు ఆవిడ తేరుకోలేరు. ఇన్నాళ్ల తర్వాత తన స్నేహితురాలెవరో తెలియడం, అది కూడా రోజీ అవ్వడంతో అత్తయ్య తట్టుకోలేని ఆనందంలో ఉన్నారు. రోజీ ఇప్పుడు రాలేని పరిస్థితుల్లో ఉందో, రాకూడని పరిస్థితుల్లో ఉందో తెలిస్తే ఏమైనా చేయొచ్చు. నానమ్మ సంగతి ఫాదర్ గ్రానీకి చెప్పారు కదా. చిన్ననాటి స్నేహితురాలని చెప్పుంటారు కానీ ఆరోగ్యం పాడైందని చెప్పుండారు కదా వినోద్. పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే తప్పకుండా వస్తారేమో. ఇలా మనం ఎంతసేపు వాదించుకున్న ప్రయోజనం లేదు, కానీ మనం ఓ పని చేద్దాం. చెప్పు నాన్న. రోజీ ఫోటోతో సహా పేపర్లో మరో ప్రకటన ఇచ్చి చూద్దాం. అదృష్టం బాగుండి ఈసారైనా రోజీ చూసిందనుకో, అమ్మ పరిస్థితి తెలుస్తుంది. కాబట్టి అలాగైనా చూడ్డానికి రావచ్చు. మరో ట్రయల్ వేసి చూద్దాం. సరే నాన్న, ముందా పని చేద్దాం. నేను వెళ్ళి ఎలాగైనా రేపు పేపర్లో వచ్చేటట్టు చూస్తాను. అలాగే వెళ్ళిరా. పేపర్లో ఇచ్చాం కదా అని రిలాక్స్ అయిపోకుండా మన ప్రయత్నాలు కూడా మనం చేద్దాం. ఓకే. మన హాస్పిటల్కి ఏవో మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఏంటా అపశకునపు మాటలు? మరి లేకపోతే సంవత్సరాల తరబడి పేరుకుపోయిన పేషెంట్లందరూ ఇలా ఒక్కొక్కరు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే మరేమనాలి? అదా, అది సరే గాని లోపల ఏదైనా బెడ్ ఖాళీ ఉందేమో చూడు. ఈ పేషెంట్ని అక్కడికి మార్చు. పాపం చలికి చచ్చిపోయేలా ఉంది. సరేలే, ఇదిగో లే. లే. తిరిగమ్మా. దేవుడు నొప్పి ఎట్టగుంది? వచ్చేసినవే కాసులమ్మా. నువ్వు కౌరెట్టాక రాకుండా ఉంటారేటి? పైడి తల్లి ఎట్టగుంది? తగ్గిపోతులయ్యే, ఓపిక పట్టు. నీ మొగుడు నా మాట వింటే చక్కగా నొప్పి తెలియకుండా మన ఊళ్ళని పురుడు పోసేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏటై పని అదేటే. నువ్వేం కంగారు పడకే అమ్మడు. మన కాసులమ్మ వచ్చేసినది కదా, కానుపులు ఏదన్నా తేడా వస్తే చూసుకుంటది. ఇక నీకు భయం లేదు. ఏటే నర్సి, ఇంతకీ ఏటంటే ఆ డాక్టర్? కడుపులో బిడ్డ అడ్డం తిరిగినాదంతా ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్ గారు. అంతాడు. ఎందుకనడు? కడుపులో బిడ్డ కాదు, ఆ డాక్టర్ బుర్ర అడ్డం తిరుగుతుంది. ఇలాంటి పురులు నానెన్నిపోయలేదు. డబ్బులు గుంజుకోవటానికి ఆ డాక్టర్ అడగ చెప్తారు గాని నువ్వేం కంగారు పడమాక. ఆ డాక్టర్ చేత కాకపోతే చెప్పమాను, ఆ పురుడైతే నానే పోతాను. మరి అందుకే కదత్తా నన్ను నిన్రమ్మన్నాను. ఏ ఎవరు మీరంతా? వీళ్ళంతా మా ఊళ్ళేనమ్మా. అయితే మాత్రం మందంతా లోపలికి వచ్చేటివేనా? టైము పాడు లేదా? ఆసుపత్రిలో ఏంటి గోల? ముందందరూ బయటికి నడవండి. వెళ్తా.
మా పిల్లకి నొప్పులు వస్తున్నాయని చూడటానికి వచ్చాం. నీలాగా ఇక్కడ కాపరట్టకు రాలేదు. నొప్పులు వస్తే మేము చూసుకుంటాం గానీ ముందు మీరంతా బయటికి పోండి. చెప్తుంటే మీకు కాదు. ఏంటలా ఊరికే కారం తిన కాకిలు కలుగుతున్నావు? ఎంతోటి పురుడు నాను పోయగలను. తెల్లగా వేసుకుని ఊరికి అరవటం కాదు, పిల్లకి తేలిగ్గా కానిపోచ్చేటట్టు చూడు, అప్పుడు తెలుస్తుంది నీ సంగతి. ఆడు ఊరికి అరుతుంది గాని మేము వెళ్ళి బయట కూకుంటాం. ఏదైనా అవసరం వస్తే పిలియే. అలాగే అత్త. నడండి నడండి. వీళ్ళకి చేత కాదు, నాన్న చేస్తానంటే ఒప్పుకోరు. ఆయన ఆ ఊళ్ళో నానుండగా పిల్లలు ఇక్కడ తీసుకురావటం ఏంటి చెప్పు? నిజమే అత్త, మనం చాలా తప్పు చేసినాం. ఫోన్లేసిందమ్మా, మనం చేయగలిగిందేదో మనం చేసి వెళ్ళిపోదాం. అదిగో నూకాలు కూడా వచ్చేసినది. ఓలమ్మో ఎన్నాళ్ళకి చూసేసినాను. ఏటే నూకాలు, మమ్మల్ని అందరూ మర్చిపోనావేటే? మన ఊరికి రావటం మానేసినావు. మిమ్మల్ని ఎలాగ మర్చిపోతానే? ఈ పాలు వద్దాం అనుకున్నాను, ఈలోగా మీరే పారొచ్చేసినారు. నూకాలు, పట్నం వచ్చినాక మంచి రంగు వచ్చినావే. గౌనెత్తే అచ్చం దొరసలాగా ఉంటాం. వాళ్ళకోయే వాళ్ళమ్మ సిట్టి చిన్నమ్మ అందరూ పారొచ్చేసినారే. వాళ్ళకున్నారే కొంట్లో. చాలా బాగున్నాం పెద్దమ్మ. పైడి తెలుగు పురుడు అంటే చూడ్డానికి వచ్చినాం. మంచి పని చేశారే. ఎలాగైనా మిమ్మల్ని అందరూ చూస్తానికి అయింది. అందరూ చూస్తుంటే చెప్పలేనంత సంబడంగా ఉంది. మాకు అలాగే ఉందా నూకాలు? సరే గాని పైడి తల్లిని ఆసుపత్రిలో ఎందుకు చేర్చాడా అప్పలకొండ? మరి ఆ మాట ఆయన గట్టిగా అడుగు. పురుడు నాను పోతాను కదా, పట్నం ఎందుకని చెవులు ఇల్లు కట్టుకుని మరీ చెప్పాను. ఆడింటేనా నాను ఎన్ని పురుళ్ళు పోసానో, ఎన్ని పేనాలు నిలబెట్టానో నీకు తెలుసు కదా నూకాలు. కాసులమ్మ వెళ్ళిదే కానిపేయలేదని మన ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకునేవారు కదా. మరి ఇవాళ ఈ మైదా డాక్టర్లు వచ్చి కత్తులు కటార్లు ఎట్టి ఆపరేషన్ డబ్బులు గుంజుతున్నారు కానీ మరి నాను చేతులు ఏమి లేకుండా పురుళ్ళు పోసేదాన్నే. నీకు గుర్తుందో లేదో, అప్పనగాడి పెళ్ళానికి ఇలాగే బిడ్డాటం తిరిగితే చచ్చిపోద్దాం అనుకున్నారు. నానే కదా టయానికి వచ్చి పురుడు పోసి తల్లిని బిడ్డను రచించింది. ఓవునే కాసులు నాకు బాగా గుర్తుంది. వందుకేగా ఎంగుల చేత్తో కాకిని కొట్టినాడు నీకు సేరెట్టాడు. ఎంత బాగా గుర్తెట్టుకున్నావే నూకాలు. నువ్వు కనుక ఆ మాట అన్నావు, మరి అప్పలకొండగాడికి ఆ నమ్మకం లేకపోయింది. అందుకే పిల్లని తీసుకొచ్చి నరకలాడేశాడు. వాళ్ళమ్మ పిల్లక ఎలాగుందో ఏటో. పదండి చూద్దాం. అప్పుడు లోను తీసుకెళ్ళిపోనారా? నాను లోనికి లేదని కదే. నాన్న అడిగినాను కానీ ఊరు రావటానికి లేదని చెప్పినారు. డాక్టర్ గారు సరిగా చూస్తారో లేదో, కాలం సరిగా అవుతాదో లేదో. ఓరు నాయనో, వాళ్ళకో